జగన్మోహన్ రెడ్డి చూస్తున్నావా? కడప గడపలో ఈరోజు పసుపు దళం ఎట్టా ఉవ్వెత్తున ఎగిసిపడి ఈరోజు నీది కడప అని చెప్పి అన్నావు కదా, ఆ కడపలోనే ఈరోజు మహానాడు జరుగుతుంది. ఒకసారి కళ్ళు పెట్టి చూడు, నీ పులివెందల గడగడ వణికిపోయేటట్టు ఈరోజు పసుపు దళం అక్కడి నుంచి రాష్ట్రం నలువైపుల నుంచి కడప గడ్డ మీద నిలబడ్డారు. ఆ రోజు భువనమ్మని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎంత హింస పెట్టినావో దానికి ప్రతీకారంగా ఈరోజు 5 సంవత్సరాలు నిన్ను నామరూపాలు లేకుండా చేసినాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇంకోటి కూడా చెప్తున్నాము, పసుపు సైన్యాన్ని తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నోళ్ళు ఎవరే కానీ ఒకవేళ 1 రోజు 2 రోజులు మా టైం బాగాలేకుండొచ్చు, కానీ మేము ఎప్పటికి కూడా పసుపులానే ఉంటుందని చెప్పి ఇంకోసారి హెచ్చరిస్తూ ఈరోజు ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఇంకా జన్మలో నువ్వు వైసీపీ అనేది రాదు, గాలి కొట్టుకోబోతుంది. మేము వాళ్ళలాగా వైనాట్ 175 అని, వైనాట్ మంగళగిరి, వైనాట్ కుప్పం అని మేము అనగానే తప్పనిసరిగా ఆ దేవుడి ఆశీర్వాదాలతో పులివెందలను కూడా తప్పనిసరిగా దృష్టి పెట్టి గెలిపే లక్ష్యంగా కృషి చేయటం జరుగుతుంది. తెలుగు ప్రజలకి సంక్రాంతి ఉగాది పండుగ రెండు ఒకేసారి వస్తే ఎలా అంత ఆనందపడతారో అలాంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు. ముఖ్యంగా దీనికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో, మీరు కడపలో అడుగు పెడతారా, మీరు కడపలో తిరగలుగుతారా అన్నటువంటి ప్లేస్లోనే ఈరోజు కడపలో తొడతట్టి మీసం తిప్పి ఇదే తెలుగు ప్రజలందరూ కూడా మహానాడు చేసుకోవడం జరిగింది. ఈ మహానాడు అలా ఇలా కాదు, మామూలుగా ఇల్లు కట్టేటప్పుడు, గుడి కట్టేటప్పుడు, బడి కట్టేటప్పుడు అందరూ కట్టుబట్ట సాంప్రదాయాలతో ఎలా వస్తారో అదేవిధంగా అందరూ వచ్చారు. ఇక్కడ అందరూ వచ్చిన వారందరూ కూడా ఉదయం టిఫిన్ అయితేనేమి, ఇప్పుడు భోజనాలు అయితేనేమి, సొంత ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందో చక్కగా అందరికి కూడా భోజన వసతులు అయితేనేమి, కార్ పార్కింగ్ అయితేనేమి, లోపల కూర్చొనే విధానం అయితేనేమి, లోపల అందరికీ స్నాక్స్ అయితేనేమి, మజ్జిగ అయితేనేమి, వాటర్ బాటిల్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఇచ్చి అందరూ పండుగ వాతావరణం కనిపించింది. ముఖ్యంగా ఈరోజు కడపలో అడుగు పెడుతున్నాం అనే నాయకులందరూ కూడా భయపడి దాక్కున్న రోజులు వాళ్ళకే వచ్చాయి. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నినాదం ఎలా ఉంటుందో దాన్ని నిరూపించుకునేకి ఈ మహానాడు యొక్క టైటిల్. మనిషికైనా సరే అహంకారం ఉంటే అహంకారం అతని యొక్క పతనానికి దారితీస్తుంది. ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, ఒక సైకో అధికారంలోకి రావడంతో ఏదైతే ప్రజావేదికను కూల్చాడో అప్పుడే అతని పతనం అనేటువంటి ప్రారంభమైంది. కడప ఉన్న అతని సొంత అడ్డ, ఇది ప్రజాస్వామ్య దేశం. అందుకే ఈ కడప గడ్డ మీద తెలుగుదేశం అబ్బా అనిపించే దెబ్బ కొట్టేలాగా ఈ రోజుని ఈ మహానాడుని ఇంత దిగ్విజయంగా జరిపిస్తున్నారు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుని అక్రమ కేసులు పెట్టి 54 రోజులన్నీ మా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంచడం జరిగింది. ఆ రోజున మేము లీగల్ సెల్ అందరం కూడా మా నాయకులతో మమేకమయ్యి మేము ఆ 54 రోజులు కూడా అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా మేము పోరాటం జరిగింది. ఈ రోజున ఏమైంది, ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకి కారకులయ్యారో ప్రతి ఒక్కరిని కూడా మా లోకేష్ బాబు ఆయన రెడ్ బుక్లో నోట్ చేసుకుని అవినీతికి పాల్పడ్డ ప్రతి అధికారులనేటి, మంత్రులనేటి, ఎమ్మెల్యేనేటి ఎవరైతే ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారో ప్రతి ఒక్కరిని కూడా ఆయన చట్టపరంగా శిక్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని శిక్షించడం లేదు. ఈ రోజుని మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశానిర్దేశాలతో, లోకేష్ బాబు గారి యొక్క గైడ్లైన్స్తో ఎవరైతే తప్పులు చేశారో తప్పు చేసిన ప్రతి నాయకుడిని కూడా చట్టబద్ధంగా శిక్షించి వాళ్ళని జైలుకు పంపడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఇది చంపపెట్టి కింద ఉంది. ఎందుకంటే ఈ కడప అంటే సొంత అడ్డా కింద ఫీల్ అయిపోయాడు. ఇక్కడికి వస్తే చంపేస్తారేమో లేకపోతే ఏదో చేస్తారేమో అని భయపడేవారు. కానీ అటువంటి భయాలు ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ధైర్యంగా ఇక్కడ కడపలో మహానాడు జరపడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. మేము చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మహానాడు పెట్టినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సానుభూతితో అంటే లేనివి ఉన్నవి తెలుగుదేశం అధినేత మీద వాళ్ళ బాబాయిని వాళ్ళే చంపేసి తెలుగుదేశం అధినేత మీద తోసేసి ప్రజల్లో సానుభూతి పొంది చెల్లి పాదయాత్రతోని మాయమాటలు అలివికైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తలకి బుర్ర అంటే గర్వంతో
ఓటమిని చెవి చూసేటి వేళ అర్థమైంది. అదేవిధంగా ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజల పక్షాన సేవ చేయవలసిన పోయి కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్ చేసి ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి అంటే ప్రతిపక్షం లేకుండా చేయాలనుకోవడం. స్వయాన అసెంబ్లీ వేదికగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు కూడా కుటుంబాలని కూడా అన్నదాని మాటలని హింస పెట్టాడు. అంటే పూర్తిగా దూరం అయిపోవాలనే అక్రమ అరెస్టు, ఎటువంటి తప్పులు లేకుండా కేవలం ఎఫ్ఐఆర్ కట్టి 60 రోజులు జైల్లో పెట్టినా సరే ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు కానీ పశువు సైనికులు కానీ ఎడగడుగు వేయకుండా ధైర్యంగా అవినీతిని ప్రజల పక్షాన పోరాడి ఈరోజు దిగ్విజయమైన నారా లోకేష్ యువగలం ద్వారా అత్యధిక ప్రజల్లో మన్నన పొంది ఎక్కువ సీట్లు పొందడానికి అవకాశం దొరికింది. ఈ కడపలో ఈ మహానాడు సమావేశం అవ్వడం మేము చేసుకున్న అదృష్టం అని అనుకోవాలి. ఎందుకంటే మేము కడపలో పుట్టాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ మహానాడు మహా అద్భుతంగా కన్నుల పండుగగా ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు ఏదైతే ఉందో దీనికి ఇంత జనాభా వస్తారని నేను అయితే ఊహించలేదు. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చూస్తే ఏమైపోతారో ఏమో నాకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళ ఊర్లోనే అంటే ఇప్పుడు వాళ్ళ ఉమ్మడి కడప జిల్లా మాదైతే రాయచోటి, ఉమ్మడి కడప జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఆయన వచ్చి ఒకసారి కర్నూలు ద్వారా చూసిపోతే బాగుంటుందని నేను అనుకుంటాను. ముఖ్యంగా పులివెందుల ఎమ్మెల్యే గారికి నేను చెప్పేది ఏంటంటే మీరు క్రమశిక్షణతో పనిచేసి అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ ఉండే సమస్యలు మీ నియోజకవర్గ సమస్యలను కూడా తెలియజేస్తే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారని నేను తెలియజేస్తాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పరిపాలనలో ఏ కార్యక్రమాలు చేసినారని నేను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఏమి కూడా చేసింది అంతా శూన్యం. ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే శాశ్వతంగా పనికొచ్చే పనులు ఏది కూడా చేయలే ఆయన. ఏ ఒక్క ప్రాజెక్టు కట్టినాడా, ఒక కంపెనీ తెచ్చినాడా, 10 మందికి ఉపయోగపడే పని ఏదైనా చేసినాడా అని ఒక్కసారి ఆయన నోటుకుండా చెప్తే కన్నా బాగుంటుందని ఆ కార్యకర్తలను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బహిరంగంగా నేను ఈ యొక్క ప్రాజెక్టు కట్టించిన లేదంటే నేను యొక్క కంపెనీ తెచ్చిన 10 మందికి ఉపాధి కల్పించినానని చెప్పని చెప్పేసి ఈ సభాపూర్వకంగా నేను తెలియజేసుకుంటాను. చెప్పిన మాటలు ఏమి నిలవలేదు. ప్రజలు గుర్తించి ఆయన చెప్పిన మాటలు మోసం మాటలు. ఈరోజు కడప జిల్లాలోనే మేము మహానాడు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇదే నిదర్శనం ఆయనకు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎక్కడ పోయినా అని అడుగుతున్నా. ఈరోజు మాకు ఎంతో కనుమ పండగ జరుగుతుంది. ఈ మహానాడు 44 సంవత్సరాల క్రితం జరిగిన ఈరోజు కడప జిల్లాలో మేము పెట్టడం జరిగింది. ఇదే ఆయనకు నిదర్శనం. కడప జిల్లాకు మేము సవాలు ఇడుస్తున్నాం. ఈనాడు 43వ మహానాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక గొప్ప పండుగ ఇది. ఎందుకంటే ఈ పండుగ వస్తుందా రాదా అని ప్రజలు చాలామంది అనుకున్నారు. కానీ తెలుగుదేశం ఎన్టీ రామారావు పునాదిది. ఈ ఎన్టీ రామారావు పునాది శాశ్వతం. కలియుగం ఉన్నంత కాలం ఈ తెలుగుదేశం పార్టీని తీసివేయాలా ఓడగొట్టాలా అనుకోను ఎవరి ఎంపతరం కాదు. మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాడు సొంత జిల్లాలో రోడ్డు లేవు, సొంత జిల్లాలో వసతులు లేవు. ఈరోజు ఇసుక ఫ్రీ వస్తుంది, మరి మహిళలకు 4,000 పింఛన్ వస్తుంది. తర్వాత ఉపాధి హామీ పనుల్లో 270 రూపాయలు 300 రూపాయలు కూలి పడుతుంది. అదేవిధంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ ఏదైనా ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఒక పోరాటాలు చేయాలన్నా కూడా ఈరోజు ధైర్యంగా ఆయన ఎవరే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అడుగుపెట్టనీయకుండా పోను. ఇది ప్రజారాజ్యం, ప్రజల రాజ్యం. ప్రజల అభిప్రాయం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డితో కాదు, ఇంకొకరితో కాదు ఇట్లాంటి రాజకీయ పార్టీలు కొత్తగా పెట్టుకొని ఎన్ని పుట్టినా కూడా తెలుగుదేశం పార్టీ అట్లే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ శాశ్వత కాలం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు కూడా కుల సంఘాలు ప్రజా సంఘాలు స్వతంత్ర పోరాటాలు చేసుకుంటున్నారు. ఈరోజు మా హక్కులు మాకు కావాలి, మాకు ఇయ్యయ్యా అని లక్షణంగా చేసుకొని ఇస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి. అదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా కుల సంఘాలు కానీ ఒక కమ్యూనిస్టు పార్టీలు కానీ ఏరియా పార్టీలు కానీ సామాన్య వ్యక్తులు కానీ ఒక ధర్నాలు చేయాలంటే కేసు పెడతారేమో, లోపలేస్తారేమో అని ఒక భయం. ఈనాడు ఆ భయం లేదు. మన హక్కు మనం అడుగుతున్నాం.
ఆయన చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల్లో ఈయన 1 సంవత్సరం గడిచింది రాలేదు అని ఏదో చెప్తున్నారు. మరి ఈ 4 ఏళ్లలో ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతుందో చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు చేసి చూపిస్తారని మా కార్యకర్తలకు నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రజలకు నమ్మకం ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ మహానాడు అనేది ఈ ఆంధ్రప్రదేశ్కు ఒక పండగ కడపలో జరుపుకోవడం. 43 సంవత్సరాలు అయింది. అలా ఎన్టీ రామారావు గారు 43 సంవత్సరాలు పార్టీ పెట్టి 43 సంవత్సరాలు ఈనాటికి ఈ కడప ఈ 43 సంవత్సరాలు కూడా ప్రతి జిల్లాలో కూడా కొన్ని ఏరియాలు అలా జరుపుకుంటూ వస్తున్నారు ఆనవాయితీగా పండగగా. కానీ ఇవాళ కడప జిల్లాలోనే పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ఏమైనా సరే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో అడుగు పెట్టిన పులివెందులకు కూడా వచ్చి ఏమీ చేయలేడని చంద్రబాబు నాయుడు ఎన్నో ఇదిగా ఇష్టొచ్చినట్టు దుర్భాషలాడాడు. కానీ ఇవాళ కడప గడ్డ మీదే మీటింగ్ పెట్టి ఇవాళ ఈ పశుధనం చూస్తుంటే ఎంత మార్పు వచ్చిందో ఒక ఆలోచన చేయాలి జనం కూడా. కానీ ఎప్పుడు కూడా ఆ మూర్ఖుడిని మళ్ళీ ఎప్పుడు కూడా గవర్నమెంట్లో ఎప్పుడు కూడా రానివ్వకుండా ఆయన్ని శాసించాలని చెప్పి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ ఈ గడ్డ మీద పెట్టారంటే ఈ జనసందోహం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఈ పండగ ఎలాగ జరుపుకోవాలని ఇంక పార్టీ ఎండాలైనా ఉంటుంది, శాశ్వతంగా ఉండి లోకేష్కి అప్పచెప్పాలని బాధ్యతలు మనసారా కోరుకుంటున్నాను.